రెవరెండ్ లూథర్ శాస్త్రి గారు మరియు వారి ప్రియ సతీమణి శిలావర్ధిని గారులకు ముగ్గురు కుమార్తెలు మరియు ఒక ముద్దుల మనుమరాలు. మరి వారు సంఘ పరిచర్య కాకుండా అనేక మంది అనాథ పిల్లల్ని, పేదవారిని సంరక్షిస్తూ ఉన్నారు. మరి చీరాల్లోని చాలా ఎక్కువ సంఘాలు పర్యవేక్షిస్తున్న పరిచర్య వారిది. మరి వారి ప్రియ సతీమణి గారు శిలావర్ధిని సిస్టర్ గారు మన గ్రూప్లో వారికి సమయం ఉన్నప్పుడల్లా జాయిన్ అవుతా ఉన్నారు. గతంలో 1-2 సార్లు దేవుని వాక్యం పంచుకున్నారు. మరి సార్ని రిక్వెస్ట్ చేయాలని చాలాసార్లు అనుకున్నాము, సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయాము, క్షమించండి పాస్టర్ గారు. మరి ఈరోజు నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాండి. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలండి. మరి ముఖ్యంగా నాకు ఈ సమయం ఇచ్చిన బ్రదర్ రత్నాకర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పటి వరకు మరి జాన్సన్ చక్కగా కార్యక్రమాన్ని నడిపించారు. మరి జాన్సన్ కూడా అభినందనలు. దేవుని శుభములు వారికి కలుగును గాక. ఈ జూమ్ మీటింగ్ ద్వారా మీతో కలిసి నేను కూడా దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి నాకు ఈ అవకాశం కలుగజేసినందుకు ప్రత్యేకంగా నేను మరోసారి రత్నాకర్ గారికి నేను వందనాలు తెలియజేస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు. ఈ దినాల్లో ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు. మనము ప్రభు వచ్చే వరకు మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం ప్రభువులో నిలబడాలి. క్రీస్తులో మనం నిలబడి ఉండాలి. ఆయన వచ్చే వరకు మనం ఈ లోక జీవిత యాత్ర ముగించే వరకు తప్పనిసరిగా మనం క్రీస్తులో మనం నిలిచి ఉండాలి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మన విశ్వాస జీవితాన్ని ఎంతగానో బలపరుస్తుంటాయి. మన సంఘ సహవాసము, అలాగే మరి మన ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనం అందరం కలవటానికి ఒక చక్కటి అవకాశము ఈ జూమ్ మీటింగ్ అనేది. ఎక్కడ ఏ ప్రాంతాలు ఉన్నప్పటికీ మనమందరం యేసుక్రీస్తులో ఒకటై ఉన్నాం. కాబట్టి మనము మన యొక్క విశ్వాస జీవితాన్ని బలపరుచుకోవటానికి ఈ దినాల్లో ప్రభు మనకిచ్చిన ఒక చక్కటి టెక్నాలజీని ఈ రీతిగా ఉపయోగించుకోవటానికి ప్రభు మనకి అవకాశం ఇచ్చారు. ఆయన కృప ద్వారా తన బిడ్డల్ని ఈ రీతిగా కాపాడుతూ ఉన్నారు. మరొకసారి ఇక్కడ చేరిన ఈ జూమ్లో చేరిన అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరు మరి చాలా మంది సేవకులు కూడా, పాస్టర్స్ కూడా ఉన్నట్లుగా కనపడతా ఉంది. వారి పేర్లు చూస్తున్నప్పుడు రెవరెండ్స్గా కనపడతా ఉన్నారు. సేవకులుగా వారికి ప్రత్యేక వారి యొక్క పరిచర్య వారి కుటుంబాలకు బాగా వర్ధిల్లాలని కోరుకుంటూ ఉన్నాను. మనం ఎక్కడ వారమైనప్పటికీ కూడా క్రీస్తులో ఒకటై ఉన్నాం. మనమందరం కూడా సహోదరి సహోదరులము. నాకు మా పాస్టర్ గారు వాటిని చెప్తా ఉంటారు. ఇలా రత్నాకర్ గారు చక్కగా మంచి కార్యక్రమం ఉదయకాలం ముందు జరిగిస్తూ ఉంటారు అని తెలియజేసినప్పుడు నేను చాలా ఆసక్తి కనపరిచాను. ఎందుకంటే మనము ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆత్మీయంగా బలపడతాం. కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని బ్రదర్ జరిగిస్తున్నారని చెప్పి చాలా సంతోషపడ్డాను. ఈరోజు మరి మీతో కలిసి ఇలాగూ ఈ సహవాసంలో ఉండటానికి నాకు మంచి అవకాశం లభించింది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనం అందరం కూడా ప్రభునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు. మనము మన విశ్వాసాన్ని బలపరచుకోవటానికి మాత్రమే మన వాక్య ధ్యానం అనేది జరుగుతూ ఉంటుంది. కొద్ది నిమిషాలు నేను లూకాసు వార్తలో నుంచి 18వ అధ్యాయము 1 నుండి 8 వచనాల వరకు ఉన్న భాగాన్ని మీకు వివరించి తెలియచేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇందులో ప్రార్థన గురించి ఉన్న విషయం. చాలాసార్లు దీన్ని చదువుకున్న విశ్వాసులు అయిన మనం అందరం చదువుకుంటూ ఉంటాము. మనకు బోధించబడింది కూడా ఈ యొక్క పాఠంలో నుంచి బోధించబడిన విషయాన్ని కూడా మనం మరొకసారి గుర్తు చేసుకోవటానికి ఇది అవకాశం. మనమందరం కూడా ప్రార్థన ఎరిగిన వారు, ప్రార్థన తెలియని మనుషులము కాదు. ఎందుకంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మన ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాం. మనకు నూతన దినం ఇచ్చినందుకు ప్రార్థిస్తాము. మనం పడకల మీదకి వెళుతున్నప్పుడు ప్రార్థించుకుంటాము. మన కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ ఉంటాము. ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఇలాగూ దైనందిక జీవితంలో ప్రార్థన ఒక భాగం. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ప్రార్థిస్తూనే ఉంటాడు. ఈ ప్రార్థన లోపించదు. ప్రార్థన తప్పనిసరిగా ప్రార్థిస్తుంటారు. అయితే ఎంతసేపు ప్రార్థించాలి, ఎన్నిసార్లు ప్రార్థించాలని ఇలాంటివి ప్రశ్నలు వస్తూ ఉంటాయి.
మనం ఏ రీతిగా ప్రార్థించినా, ఎన్నిసార్లు ప్రార్థించినా, ఎంత సమయం మనం కేటాయించుకున్నా ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు అన్న విశ్వాసంతో మనం ప్రార్థిస్తే చాలు. తప్పనిసరిగా మన ప్రభు మన ప్రార్థన అంగీకరించేవాడు. మనం యేసునామమున ప్రార్థించే సమయంలో మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది. ఈ సందర్భంలో చెప్పబడిన సందర్భము బట్టి నేను మీతో మాట్లాడతాను. ఈ ఈ విసుకక నిత్యము ప్రార్థన చేయవలను అనటానికి ప్రభు ఉపయోగించిన ఉపమానం ఇది. ఉపమానంలో నుంచి ఆయన విషయాన్ని చెప్పుకొచ్చారు. విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలన అనుటకు ఆయన వారితో ఉపమానము చెప్పాను అని ఉంటుంది. కాబట్టి ఉపమానంలో నుంచి విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఏ పాయింట్ ప్రభు చెప్పాలని ఆశించారో అది అందుట్లో మనం క్యాచ్ చేయడానికి అవకాశం ఉంది. ఏమిటనంటే ఒక విధవరాలు తనకున్న ప్రతివాదితో ఉన్న వ్యాజ్యం పట్ల ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి తాను మొరపెట్టుకుంటా ఉన్నది. మొరపెట్టుకుంటూ ఉంటే అతడు సరైన న్యాయాధిపతి కాదు. కొంతకాలం అతను ఒప్పలేదు. కానీ తర్వాత మాటికి అడగటం వలన ఆ స్త్రీ అడగటం వలన అతడు న్యాయం తీర్చనని ప్రభు చెప్పి ఆయన అన్న మాట ఏంటంటే, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకునిచుండగా వారికి న్యాయం తీర్చడా అని ప్రభు ఆ మాట చెప్తూ ఆయన వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు అని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ప్రభు మనము అందరము కూడా ప్రార్థన చేయటానికి ఒక విషయం ఉన్నది అని చెప్పారు. నిరంతరం నిత్యము మనం ప్రార్థన చేయటానికి చాలాసార్లు మనము ఈ విషయాన్ని మనకున్న అవసరాలు, భౌతిక అవసరాల కొరకు నిత్యము ప్రార్థన చేయాలి కామాలో అనుకుని మనం ప్రార్థిస్తుంటాం. మనకి ఏదైనా ఒక అవసరం ఉన్నదనుకోండి, దాని కొరకు మనము విడిచిపెట్టకుండా మీరు ప్రార్థన చేయండి, డోంట్ గివ్ అప్ అని చెప్పి సేవకులు చెప్తా ఉంటారు. అలాగే తోటి సహోదరులు కూడా అంటుంటారు, మీరు విడిచిపెట్టబాకండి, విశ్వాసాన్ని కోల్పోవద్దు, ప్రభు గొప్పవాడు తప్పనిసరిగా చేసి మీరు క్యారీ ఆన్ ప్రార్థన చేయండి అని చెప్తా ఉంటారు కదా. ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం తప్పనిసరిగా అలా. ఎందుకంటే ఆయన మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కూడా ఆయన అంగీకరిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ సందర్భంలో చెప్పబడినది ఏంటంటే, ఒక విధవరాలు, అంటే సంఘము ఎప్పుడు కూడా ఈ లోకములో విధవరాలు వలనే ఉన్నది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే, మనకు ఒక్కడే ఒక్క దిక్కు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనకు సహవాసం ఉంటుంది, తోటి విశ్వాసులతో సహవాసం ఉంటుంది. కానీ మనకు ప్రభు ఒక్కడే దిక్కు. ఆయన దగ్గరనే మనం మొరపెట్టుకోవాలి. ఆయన దగ్గరనే మనము మొరపెట్టుకునే ఒక విషయం ఉన్నది. అదేమిటంటే, మనకు కూడా ఒక ప్రతివాది ఉన్నాడు. క్రీస్తుకు ఏ రీతిగా క్రీస్తు విరోధి ఉన్నాడో, సాతాను ఉన్నాడో, అలాగే సంఘమునకు క్రీస్తు విరోధులు లేదా క్రీస్తు విరోధి సాతాను, అపవాది మన మీద వ్యాజ్యము అనేది మనతో పోరాడుతూ ఉంటాడు. సాతానుడు ఎప్పుడు కూడా మన ఆత్మీయ జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మన మీద ఆరోపణ చేస్తూ ఉంటాడు. మన మీద విజయం పొందడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇది ఈ యొక్క ఉపమానంలో నుంచి మనం అర్థం చేసుకుని నిత్యము మనం ప్రార్థన చేయటానికి ఒక కారణం ఏమిటంటే, మనతో పోరాడుతూ ఉన్న అపవాది ఉన్నాడు. అతని మీద మనకు విజయము కలగాలని ప్రభు పాదాలు పట్టుకోవాలి, ప్రభు మీద మనం ఆధారపడాలి. ఇది మనకు లేఖనాల్లో కొన్ని విషయాలు మనం గమనిస్తే అర్థమవుతుంది. పౌలు గారు కూడా చెప్తారు. మన ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదువుకుంటే 6వ అధ్యాయము 11వ వచనంలో అపవాది తంత్రములను మీరు ఎదిరించుటకు అని అంటాడు. అంటే అపవాది తంత్రాలు ఉన్నాయి. అపవాది తంత్రం, అపవాది కుయుక్తి విశ్వాసుల మీదనే దాడి చేస్తూ ఉంటాడు. తన వైపు ఉన్న వారిని సాతానుడు ఏం చేయడు. కానీ క్రీస్తునందు విశ్వాసంలోనికి వచ్చినప్పుడు వారిని విశ్వాసముల నుంచి పడిపోయే విధంగా ప్రయత్నం చేస్తాడు. అంటే క్రీస్తునందు విశ్వాసమును ఉంచనివ్వడు. మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉండకుండా పడిపోయే విధంగా
వాడు ప్రయత్నం చేస్తాడు, మన మీద ఆరోపణ చేస్తూ ఉంటాడు. ఆ, మనము యోబు చరిత్ర కూడా చదువుకుంటే యోబు చరిత్రలో నుంచి కూడా ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకుంటాం. యోబు అతడు యథార్థవర్తనుడు, నీతిమంతుడు. దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇస్తాడు. కానీ సాతాన్ అన్న మాట ఏంటంటే అతను కలిగి ఉన్న భక్తి అది నిజమైన భక్తి కాదు, కేవలము నువ్వు అతన్ని కాపాడుతున్నావు కాబట్టి అతడు నీ యందు భక్తి విశ్వాసమును ఉంచిన వాడు. అది గనక అంటే అతని చుట్టూ వేయబడిన కంచె నువ్వు తీసివేస్తే నీ ముఖమనే నిన్ను దూషించి వెళ్ళిపోతాడు అని అపవాది ఈ యోబు మీద ఆరోపణ చేయటాన్ని మనం గమనిస్తున్నాం. దేవుని బిడ్డ మీద ఆరోపణ చేయటం అనేది అపవాది తెగిస్తాడు, మన మీద ఆరోపణ చేస్తూ ఉంటాడు. నువ్వు ఏ విశ్వాసివి, నీకు అసలు విశ్వాసమే లేదు అని మన మీద లేనిపోయిన ఆరోపణలన్నీ కూడా వాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనకు అపవాది మీద మనకు విజయము లభించాలి అనేది మొట్టమొదటిగా మనం ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయటం అనేది జరుగుతుంది. నిరంతరము మన ప్రక్కనే మనకు ఒక పోరాటం అపవాదితో ఉన్న పోరాటంలో మనకు విజయం లభించాలి. ఏ రీతిగా ఈ అపవాది మనల్ని మనతో పోరాడుతూ ఉంటాడంటే ప్రియులారా, మనము ఒక విషయాన్ని గమనిస్తాం. ఏంటంటే క్రీస్తునందు అనగా క్రీస్తు వాక్యం పట్ల, దేవుని వాక్యం పట్ల నమ్మకము కలగనివ్వకుండా మనతో పోరాడుతూ ఉంటాడు అన్నమాట. మనం వాక్యమును విశ్వసించకుండా ఆ వాక్యమును మనము నమ్మకుండా చేయటానికి కూడా ప్రయత్నం మనతో పోరాడుతుంటాడు అన్నమాట. అక్కడ ప్రభు మనకు సహాయపడతాడు. మనకు ఇచ్చే విజయం ఏంటంటే మనం వాక్యం మీద ఆధారపడే విధంగా ఆ ప్రభు మనకు విజయం ఇస్తాడనమాట. అందుకనే మనకు ఈ పోరాటము జరుగుతూ ఉన్నది. ఈనాడు ఎక్కడ చూసినా కూడా వాక్యం మీద దాడి జరుగుతూ ఉన్నది. మనకు కూడా ఎన్నో మన హృదయంలో కూడా అనుకుంటూ ఉంటాం, వాక్యము ఈ బైబిల్లో అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది అని రకరకాలుగా మనము దాన్ని ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం ఎప్పుడైతే ప్రశ్న వేస్తామో లేకపోతే దాన్ని మనం అనుమానిస్తామో వెంటనే దాని అర్థం ఏంటంటే సాతానుడు మన మీద దాడి చేస్తున్నాడు అనమాట. దేవుని వాక్యం ఇది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట, దేవుడు పలికిన మాట ఇది. కానీ అనేక సార్లు దాని మీద మనకు ఎన్నో అనుమానాలు కలిగే విధంగా చేస్తాం. ఎందుకంటే వాడు రకరకాలుగా తీసుకువస్తూ ఉంటాడు. యేసు ప్రభు పరిచర్య చేస్తున్న కాలంలో కూడా సాతానుడు క్రీస్తుతో పోరాడాడు. మనం ఒక్కసారి సందర్భాన్ని గుర్తు చేసుకుంటే యేసు ప్రభు పరిచర్యలోనికి అడుగుపెట్టే ముందుగా బాప్తిస్మ ఇచ్చి యోహాను యొద్దకు వెళ్ళి అక్కడ బాప్తిస్మ తీసుకున్న తర్వాత ఆయన వెంటనే జరిగినది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడే ఆత్మ ఆయనను అరణ్యమునకు కొనిపోయాడు. దేవుని పరిచర్యకు వెళ్ళటానికి యేసు సిద్ధపడుతున్న సమయంలో దేవుని మాట అనేది యేసు ఎలా ఉపయోగించుకుంటాడు, దాని మీద ఎలా ఆధారపడతాడు అనేది మనకు ఈ సాతానుతో పోరాడిన ఆ పోరాటాన్ని గురించి అందులో మనం చదువుకుంటాం. మత్తయి సువార్తలో మనకు సువార్తికులు 3 రాశారు దీని గురించి. అందులో నుంచి ఒక మాట మీకు గుర్తు చేస్తాను. అతని పోరాటము ఏమిటంటే దేవుని వాక్యము మనము విశ్వసించకుండా ఉండటానికి వాడు మనతో పోరాడుతూ ఉంటాడు. సాతానుతో యేసు పోరాడిన పోరాటాన్ని ఒక మాట మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాం. ప్రభువు దగ్గరికి వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమని అన్నాడు. మొట్టమొదటగా అతను ప్రభువుతో పోరాడుతున్నప్పుడు పలికిన మాట ఏమిటంటే దేవుని మాట వినకూడదు. సాతాను ప్రయత్నం అంతా ఏంటి? దేవుని మాట వినకూడదు, నా మాట వినాలి అని సాతానుడు యేసు దగ్గర పలికిన మాట అది. ఆ మాట అంటూ ఉన్నాడు. ఈ మాట ఎందుకంటే మనకు అందరికి తెలుసు కాబట్టి నేను ఆ రెఫరెన్స్ చెప్పట్లేదు. బ్రదర్ దాన్ని వేస్తున్నట్టున్నారు. వెరీ గుడ్, మంచిది. ప్రభు పలికిన మాట, యేసు పలికిన మాట ఏంటంటే ఆయన ద్వితీయోపదేశ కాండముల నుంచే ఆయన అంటే దేవుని వాక్యాన్ని ఉపయోగించి సాతానికి సమాధానం చెప్తా ఉన్నారు. ఆయన చెప్పినది ఏంటంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని. సాతాను మాటకు లోబడకుండా దేవుని మాటకే ప్రాధాన్యత ఇవ్వటం అనేది యేసు చేసిన పని. అది అక్కడ మనము ఆ యొక్క సందర్భాన్ని అర్థం చేసుకుంటే యేసుకు సాతానుకు మధ్య ఆ అరణ్యంలో ఉన్న పోరాటము
ఏమిటంటే సాతానుడు నా మాట వినాలి అని యేసు తన మాట వినే విధంగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ, ఏదో రూపంలో అంటే ఆయన బాగా ఆకలిగొని ఉన్నాడు. 40 రోజుల పాటు ఉపవాసం బాగా ఆకలిగొని ఉన్నాడు. కాబట్టి ఆకలిగొని ఉన్నప్పుడు ఆకలితో ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాలి. అంటే ఆహారం తీసుకోవాలి. అరణ్యంలో ఆహారం ఎక్కడ ఉంటుంది? కాబట్టి అతను ఏంటంటే ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని నువ్వు తినేసేయి, నువ్వు దేవుని కుమారుడు కదా. సో కాబట్టి ఆ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినగల సామర్థ్యము ఆయనకున్నది. ఆయనకు అంత శక్తి ఉన్నది. అయితే అక్కడ అలా చేస్తే ఏమవుతుందంటే సాతాను మాటకు లోబడినట్లే. కానీ ప్రభువు అన్న మాట ఏంటంటే ఇలా రాయబడి ఉన్నది అని రాయబడి ఉన్న దేవుని వాక్యాన్ని ప్రభు ఉపయోగించారు. అది మనం ఇక్కడ ఉమ్, జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. మనం గమనిస్తే సాతాను ఎలా ట్విస్ట్ చేస్తూ ఉంటాడో చూడండి. ఒక్కోసారి మనల్ని కూడా నువ్వు విశ్వాసు అయితే నువ్వు విశ్వాసు అయితే నీకున్న రోగాన్ని నువ్వు తగ్గించుకోవటానికి నువ్వు విశ్వాసు అయితే ఇలా చేయి అలా చేయని వాడు ఏదో ఎన్నో చెప్తా ఉంటాడు. చాలామంది ఆ, కొంతమంది సేవకులు చెప్తా ఉంటారు. మరి అది ఎంతవరకు మరి కరెక్ట్ నాకే తెలియదు. కానీ అంటే మన విశ్వాసాన్ని బలపరుచుకోవటం కొరకు అన్నట్లుగా వారు ఆ మాట అంటుంటారు. మనము ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళకూడదు, ఏ ట్యాబ్ ఒక అతనే అన్నాడు. ఏమని అన్నాడంటే నేను నా జీవితంలో చిన్న ట్యాబ్లెట్ కూడా వేసుకున్నది అని అన్నాడు. వెరీ గుడ్, మంచిదే. ఒకవేళ మనకి ఇమ్యూనిటీ పవర్ ఉన్నంత వరకు మనకి ఇబ్బంది లేదు. కానీ బట్ డాక్టర్లు అయినా వైద్య శాస్త్రం అంతా కూడా దేవుడిచ్చిన జ్ఞానమే. ఆ, దాన్ని మన విశ్వాసమునకు పరీక్షగా పెట్టుకుని దాన్ని అలాగూ మన విశ్వాసాన్ని తక్కువ చేసుకోవటం అనేది సరైనది కాదు. ఇలా రకరకాలుగా మనం వస్తూ ఉంటాయి. అందుకని మనము దేవుని మాటనే మనం వినాలి, దేవుని మాట మీదనే మనం ఆధారపడాలి అనే దానికి ఒక చక్కటి ఉదాహరణ యేసు ప్రభు సాతానుతో పోరాటం గురించి మనం ఆలోచన చేస్తే అక్కడ వాక్యమునకు క్రీస్తు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనం చూస్తున్నాం. ఇంకొకటి రెండవ అక్కడ శోధనలో సాతానుడు ఉపయోగించింది ఏంటది, దేవుని వాక్యాన్ని ఉపయోగించాడు. దేవుని వాక్యాన్ని ఉపయోగించి ఏమనన్నాడంటే ప్రభువుని ఒక ఎత్తైన శిఖరం మీద నిలబెట్టి నువ్వు పైనుంచి దుముకుము, పైనుంచి దూకితే రాయబడినది ఏంటంటే దేవుడు తన దూతలను ఆజ్ఞాపించి నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరని రాయబడి ఉన్నది కదా, కాబట్టి పైనుంచి దూకుము అని అన్నాడు. చూడండి, అంటే రాయబడి ఉన్న దాంట్లో ఎంత తప్పు ఉందో చూడండి, అది కరెక్ట్ కాదు అని చెప్పటానికి వాడు చేసిన ప్రయత్నం. పైనుంచి దూకితేనంట ఈ దేవుడు ప్రభు దూతలను ఆజ్ఞాపించి వారికి రాయి తగలకుండా అంటే దెబ్బ తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు అని ఇలా వాక్యాన్ని ట్విస్ట్ చేస్తూ ఉన్నాడు. మీరు మీరు గమనిస్తే వాడు ట్విస్ట్ చేసింది ఏంటంటే ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణాన్ని గురించి చెప్పబడిన మాట అది. వారు ప్రయాణంలో ఎక్కడ కూడా వారు ఆటంకం కలగకుండా ప్రయాణం కొనసాగుతుంది. దేవుడు తన దూతలను పంపి వారి ప్రయాణాన్ని పగలు ఆయన మేఘస్తంభములో ఉండి రాత్రి అగ్నిస్తంభములో ఉండి వారిని నడిపించి అటు ప్రయాణం అంతటిలో తోడుగా ఉన్నాడు. అంటే కీర్తనకాడ మాట చెప్పాడు. ఈ కీర్తన చెప్తున్న దాంట్లో ఉన్న విషయం అది. వారి మార్గం అంటే మార్గము వారు ప్రయాణం అన్న దాన్ని తొలగించేసి సాతాను ఎంతవరకు ఉపయోగించుకున్నాడంటే పైన శిఖరం మీద నిలవబెట్టి పైనుంచి దూకము, నీ పాదముకు రాయి తగలకుండా ఆయన కాపాడుతానని చెప్పాడు కదా అని రాయబడి ఉంది కదా, కాబట్టి నువ్వు దూకు అని సాతానుడు ఉపయోగించిన వాక్యమును ట్విస్ట్ చేయటం అనేది చూడండి ఎంతగా. చాలాసార్లు మనం కూడా వాక్యాన్ని ఇలాగూ ట్విస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొందరు ఇలా చెప్పేదాన్ని బట్టి మనము చాలా కోల్పోతూ ఉంటాం. అందుకనే ప్రియులరా, మనము సాతాను పోరాటం అది దేవుని మాట మీద మనకు విశ్వాసం కలగనివ్వకుండా ఉండటానికి సాతానుడు ఎంతసేపు మనతో పోరాడుతుంది. మనతో ఈ పోరాటము సాతానుతున్న పోరాటాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే మనం విశ్వాసంలో చాలా నష్టపోతాము అనేది మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి నిరంతరము మనము పోరాటము ఉన్నప్పుడు మనము ప్రభు మీద ఆధారపడాలి. కాబట్టి నిత్యము ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పిన దానిలో ఈ విషయాన్ని మనం స్పష్టంగా చూస్తాం. సాతాను యొక్క పోరాటం, సాతానుతో ఉన్న పోరాటాన్ని
మన మీద విశ్వాసంలో నుంచి తొలగిపోవటానికి వాడు చేయించిన ప్రయత్నం అంతా కూడా మనకు ఉంటుంది. కాబట్టి మనకు విజయం లభించాలి. మనం వాడి మీద విజయం పొందాలి. సాతాను మీద విజయము పొందాలి. సాతాను మీద విజయం పొందటానికి మనము నిత్యము ప్రార్థన చేయటం అనేది ఇక్కడ స్పష్టంగా ఈ ఈ యొక్క ఉపమానంలో నుంచి మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి విధవరాలు వెళ్ళి మాటి మాటికి అడుగుతున్న ఆ వ్యక్తి ఎటువంటి వాడంటే ఒక అన్యాయస్తుడైన వాడు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి. కానీ మన ప్రభు మనకు న్యాయం తీర్చువాడు. మనం దివారాత్రులు మొరపెడుతూ ఉంటే ఆయన ఎంతగానో మన ప్రార్థన అంగీకరించేవాడు. మన మనస్సు ఆయన చూస్తూ ఉంటాడు. ప్రభువు కూడా, యేసు ప్రభువు కూడా ఒకసారి ఆయన గెత్సెమనే తోటలో సిలువకు వెళ్లే ముందు చేసిన ప్రార్థన ఒకటి మనం గుర్తు చేసుకుంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనంలో ఒక ప్రధాన యాజకుని యొక్క ప్రార్థన మనం గమనిస్తాం. 17వ అధ్యాయం యోహాను సువార్తలో ఆయన చేసిన ప్రార్థనలో ఏమని అంటాడంటే, వీరిని దుష్టు నుండి కాపాడుము అని ప్రార్థన చేశాడు. ప్రభు తన శిష్యుల కొరకు చేసిన ప్రార్థన, దుష్టు నుండి కాపాడుము అని అన్నాడు. ఈ లోకము నుండి తీసుకుపోమ్మని నేను అడగట్లేదు, కానీ దుష్టు నుండి కాపాడమని ప్రభువు చేసిన ప్రార్థన. ప్రియులారా, మనము ఇది వాస్తవం. మన ఆత్మీయ జీవితానికి, మన విశ్వాస జీవితానికి ఒక థ్రెట్ ఏంటంటే, సాతానుడు ఎప్పుడు పొంచి ఉంటాడు. పొంచి ఉండి మనల్ని పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మన మీద ఆరోపణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు విశ్వాసవే కాదని చెప్పి ఎన్నో విధాలుగా వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ప్రభు పరిచర్య చేస్తున్న సమయంలో శిష్యులతో పేతురుతో మాట్లాడుతున్నప్పుడు సిలువకు వెళ్లే ముందు ప్రభు ఉపయోగించిన ఒక మాట మనం లూకా సువార్త 22వ అధ్యాయంలో పేతురుతో మాట్లాడుతూ చెప్పిన మాట మనం గుర్తు చేసుకుంటే 22వ వచనంలో, క్షమించినది 31వ వచనంలో, లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనంలో ఏమని ఉంటుందంటే, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను. అంటే సాతాను కోరుకుంటా ఉన్నాడు వారిని జల్లించాలని. గోధుమల వల్లే అంటే జల్లెడ పట్టాలని కోరుకుంటా ఉన్నాడు. అంటే చెల్లా చెదరు చేయాలనేది, విశ్వాసం గందరగోళం చేసేయాలనేది. వారు క్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు. ప్రభు వెళ్ళే టైంకి, అనగా సిలువకు వెళ్ళే సమయానికి ఏమవుతుందంటే వీరు ఏమైపోతారో తెలియదు. కాబట్టి అక్కడ ప్రభు వారికి ముందుగానే పేతురుతో ఈ మాట చెప్తా ఉన్నాడు, మిమ్మలను సాతానుడు జల్లెడ పట్టాలని చూస్తూ ఉన్నాడు అని. కాబట్టి ఆయన ఒక చక్కటి మాట చెప్తాడు. అందుట్లోనే మనం 32వ వచనంలో, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని అని. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు వేడుకొంటిని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని అన్నాడు. అంటే అక్కడ తప్పనిసరిగా అతనికి ఏం జరుగుతుందంటే స్థిరపడతాడు. ఎందుకంటే ప్రభు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి పేతురు స్థిరపడతాడు, శిష్యులందరూ స్థిరపడతారు. ఒక్కడే తప్పిపోయిన వాడు ఎవరంటే ఇస్కరియోతు యూదా. మిగిలిన వారందరూ కూడా వారు స్థిరపడి వారు అందరినీ సువార్త ద్వారా ప్రభులోనికి నడిపించడం అనేది వారు చేస్తారు. అంటే ప్రభు ప్రార్థన చేశాడు వారి కొరకు, ప్రార్థన చేస్తూ వారిని స్థిరపడాలని, బలపడాలని, విశ్వాసంలో వారు క్రీస్తునందు, యేసు క్రీస్తునందు ఉన్న విశ్వాసంలో స్థిరపడాలని. కాబట్టి మనము ఈనాటి కాలంలో మనము ఎన్నో దుర్బోధలు మనం చూస్తున్నాం. ఎన్నో దుర్బోధలు, ఎన్నో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు, వాక్యాన్ని వక్రీకరించి చెప్తా ఉన్నారు. ఇష్టం వచ్చిన ఈ బోధల్లో మనము ఎటువైపుకు వెళ్ళాలో తెలియని పరిస్థితి వస్తూ ఉన్నది. ఎక్కడ యూట్యూబ్లోకి వచ్చేస్తూ ఉన్నాయి. ఈ మనం సోషల్ మీడియా ఉపయోగిస్తున్నాం కాబట్టి వాటిలో అనేక వీడియోలు చూస్తూ ఉన్నారు. సహోదరులు చాలామంది ప్రశ్నించేవారు ఉన్నారు. కొందరు సహోదరులు అయితే ఏంటండి ఇలా చెప్తున్నారు, అలా ఉంది, మరి ఏది కరెక్ట్, ఏది వాస్తవం అని చెప్పి వారి యొక్క విశ్వాసమునకు ఒక పరీక్షలాగా కనపడతా ఉన్నది. కాబట్టి మనము ఇదంతా కూడా ఏంటంటే సాతాను మన మీద పోరాడుతున్న ఈ పోరాటం కనుక మనకు సాతానుకున్న వ్యాజ్యము, ఈ పోరాటంలో మనకు విజయం లభించాలని మనం నిత్యము ప్రార్థన చేయాలి అనేది ఈ ఉపమానంలో నుంచి మనకి కాంటెక్స్ట్ ద్వారా ఈ మాట మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి
ప్రభు ఒక చివరిలో ఆయన ఏమన్నారంటే అక్కడ మీరు చూడండి, ఆ 18వ అధ్యాయంలో 8వ వచనంలో, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని అన్నాడు. మనుష్య కుమారుడు వచ్చే సమయానికి అంటే ఇలాగూ ఆ ప్రార్థించాలి, ఇలాగూ ప్రభు దగ్గర నేను మొరపెట్టుకోవాలి, ప్రభు సన్నిధిలో నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ నేను ప్రభు ద్వారా విజయం పొందాలి, సాతాను మీద నాకు విజయం లభించాలని అనే ఒక విశ్వాసము మనకు ఉంటుందా? ఈ విశ్వాసము కనుగొందునా అని, భూమి మీద విశ్వాసం కనుగొందునని ప్రభువే ప్రశ్న వేయటాన్ని మనం చూస్తున్నాం. అంటే ఆయన తిరిగి వచ్చే సమయానికి ఏమవుతుంది అని అంటే, మనము అనేక మంది క్రీస్తులు వచ్చేస్తారు. ప్రభువే చెప్పారు, ఆయన అన్న మాట ఏంటంటే, నేనే క్రీస్తునని చెప్పేవారు. ఈ రోజుల్లో చాలా మంది క్రీస్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రభు దగ్గరికి ఆ, ప్రజలను నడిపించటం లేదు, కానీ వ్యక్తుల దగ్గరికి మనుషులను ఆకర్షిస్తుంది, మనుషుల దగ్గరికి నడిపిస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి ఓ, చాలా మందికి కొంతమంది సేవకులు హీరోలు అయిపోయారు. వారు వారిని పూజిస్తూ ఉన్నారు. వారి మీద మాట అనటానికి కూడా ఒప్పుకొని చాలా మంది ఉన్నారు. ఒక వ్యక్తి లక్షలాది మందిని ఆకర్షించే పరిస్థితి కనపడతా ఉంది. అతను వస్తూ ఉంటే మనం ఎక్కడ చూసే ప్రపంచం అంతటా ఇది అంటే మనం కేవలం మన ప్రాంతం అని కాదు, ప్రపంచం అంతటా కూడా ఏమున్నది అని అంటే, ఇలాగూ మనుషులు ఆకర్షింపబడతా ఉన్నారు, వాళ్ళే క్రీస్తులు అవుతా ఉన్నారు. మనుషులు యేసు సిలువ వైపుకు తీసుకువెళ్ళటం, మనుషులను సిలువ మరణము పునరుద్ధానము అనే దానికి అటువైపుకి నడిపించటం లేదు. మనమందరము యేసు ప్రభుని నమ్ముకోవటం అనే దాంట్లో ఏం గమనిస్తున్నామంటే, వారి బోధలన్నింటిలో ప్రాస్పెరిటీ, నీకు అది వస్తుంది, ఇది వస్తుంది, యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు రోగాలన్నీ పోతాయి, మనకున్న సమస్యలన్నీ పోతాయని ఇలాంటి రకరకాల బోధలను తీసుకుని వారు హైలైట్ అయిపోయి, వారు చేసే ఇలాంటి చాలా కొన్ని కొన్ని కార్యాల ద్వారా ఆకర్షింపబడతా ఉన్నారు, వారు హైలైట్ అవుతా ఉన్నారు. యేసు ప్రభు మానము, ఆయన సులువు మానము అది క్రింద పడిపోయేది. దాన్ని ఎవరు కూడా హైలైట్ చేసేవారు లేరు. నేను ఒకసారి ఒక చోట ఒక చిన్న మీటింగ్కి వెళితే, అక్కడ ఒక మంచి పేరున్న ఆయన పేరు కొరకే ఎక్కడో గ్రామంలో ఉన్న వాళ్ళు అన్ని జనులు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసారు. నాకు ఆశ్చర్యం వేసింది. అంతకుముందు ఒక బోధకుడు సువార్త చెప్తా ఉంటే ఎవరు వినలేదు. ఆయన యేసు ప్రభు మరణము పునరుద్ధానము, మన పాపము కొరకు శిలువ మరణం పొందిన ప్రభు మీకు పాప క్షమాపణ ఇచ్చేవాడని ఈయన మామూలు సువార్త, ప్రభు యొక్క సువార్తను గురించి ప్రకటించారు, శిలువ సువార్తను ప్రకటించారు, శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడం అని జరిగింది. అక్కడ మహా అయితే ఒక 50 మంది కంటే లేరు. బట్ అది సేమ్ ప్లేస్లో ఒక అతను వచ్చాడు. అంటే అతను అద్భుతాలు చేస్తాడు. సో ప్రవచనాలు చెప్తాడు, మనుషుల పేర్లు ఎలా ప్రకటించేలా చెప్తాడు. ఆల్మోస్ట్ గ్రామం మొత్తం కదిలించబడు, గ్రామం అంతా వచ్చేసి ఒక ఒక మాంత్రికుడిని చేసే అన్ని అద్భుతాలు ఎట్లా చూస్తారు అట్లా ఎగబడటం అనేది జరిగింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే సత్యమునకు మనిషి సత్యం వైపు తిరగలేకపోతున్నాడు. యేసు ప్రభు యొక్క సిలువ మరణము పునరుద్ధానము అనేది మనిషికి కావాలి. ఆయన మరణించి తిరిగి లేచాడు. మన పాపం అంతా కొట్టివేయబడి మనము క్రీస్తు ద్వారా నూతన వ్యక్తులుగా మనం తీర్చబడటానికి, మన దోషం అంతా కూడా తొలగిపోవటానికి కారణమై ఉన్న ప్రభు శిలువ మరణమును, ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించేవారు లేరండి. ఎక్కడ చూసినా కూడా ఇవి ప్రాస్పెరిటీ థియాలజీ వచ్చేసింది. అందుకే మనం గుర్తు చేసుకోవాలి, విపరీతమైన పోరాటము, సాతానులతో పోరాటం అనేది కలుగుతూ ఉంది. కాబట్టి అనేక రీతులుగా వస్తుంది. నేను అంటే ఇవన్నీ చెప్పుకుంటా మనం వెళితే ఏంటంటే, మీకు అందరికీ తెలిసిన విషయమే, సాతాను ఏ రీతిగా పోరాడుతుంటే మన దేవుని వాక్యం మీద మనకు దాన్ని ఇది తప్పని చెప్పడానికి వాడు చేసే ప్రయత్నాలు కనపడతా ఉంటాయి. ఇలాగూ అబద్ధపు క్రీస్తులను తీసుకుని వచ్చి ప్రపంచం అంతటా ఎక్కడ చూసినా వీరు కనపడతా ఉంటే, మనము మన సంఘాన్ని విడిచిపెట్టి కూడా మనం వెళ్ళిపోతున్నాం. నేను చాలా చోట్ల చూస్తూ ఉన్నాను. బిలీవర్స్, ఒక సంఘానికి సంబంధించిన బిలీవర్స్ మరొక చోట అక్కడేదో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉంటే కార్యాలు జరుగుతాయి అని ఇది తెలియంగానే మనం మన సంఘంలో మన పాస్టర్ గారు చేసే ప్రార్థనలు
ఆ, మన సహవాసంగా మనం చేసుకుంటున్న ఈ ప్రార్థనలు విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. సో అంటే అక్కడ క్రీస్తు లేడని మనం అనుకుంటున్నాం. క్రీస్తు నా ప్రార్థన, మా అయ్యగారి ప్రార్థన, మా సహవాస ప్రార్థన ఇది ఆ, వినటం లేదేమో, అక్కడికి వెళితే నాకు కార్యం జరిగిద్దేమో, మరి మా పిల్లలకు ఉద్యోగాల కొరకు ఇంతకాలం ప్రార్థన చేసిన జరగలేదు, లేకపోతే మా పిల్లలకు పిల్లలు పుట్టలేదు, సో వారికి దాంపత్య జీవితంలో సంతానం కలగలేదు. సో ఎవరో ఒక ఆయన అరటిపండు ఇస్తాడు, ప్రార్థన చేస్తాడు అని అనగానే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి అరటిపండ్లు తెచ్చుకోవటానికి ఒక్కోసారి మనము ఆ, మన ఫెయిత్ ఎక్కడికి తీసుకెళ్తున్నాము అని అంటే నూనె అవి సీసాలు కొనుక్కొచ్చుకోవటం, ఆ, అవి మనకు విశ్వాసం ఉండి కూడా వెళ్ళిపోయి ఒక నూనె ఎవరో పాస్టర్ ప్రార్థన చేసి ఇచ్చే అభిషేకపు ప్రార్థన, ఆ, అభిషేకపు తైలం అని చెప్పి వాటిని కొనుక్కొచ్చుకోవటం అనేది. సో చూడండి ఎంత మారిపోయిందో ఆ ప్రియులరా. అందుకని మనం సాతానుతో మనం పోరాడుతున్నాం. మనల్ని ఎంతగా గలిబిలి చేస్తున్నాడో చూడండి. చాలా గలిబిలి జరుగుతూ ఉన్నది. సో బీ ఫెయిత్ఫుల్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం మనకిచ్చిన వాక్యము, అది యేసయ్య పలికిన మాట, క్రీస్తు పలికిన మాట, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనకు యేసయ్య స్పష్టంగా చెప్పాడు. చక్కగా చదువుకుందాం, వాక్యాన్ని నేర్చుకుందాం, వాక్యం మీద నిలబడదాం. ప్రభు వచ్చే సమయానికి మనమందరం కూడా ఎలా ఉండాలి అని అంటే ప్రభు యొక్క మరణము పునరుద్ధానము ప్రకటించే వరంగా ఉండటం అనేది జరగాలి. ప్రతి క్రైస్తవుడు చెప్పవలసింది ఏంటంటే ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలని ప్రకటించాలి. అప్పుడు మనుషులందరికీ ఏం కలుగుతుందంటే రక్షణ భాగ్యం కలిగింది. అంటే సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పండి అని ప్రభు చెప్పిన ఈ వర్తమానాన్ని మనం సంఘం ఈనాడు విడిచిపెట్టేసింది. సంఘం ఈ యొక్క ఇవాంజలిజం అనే దాన్ని విడిచిపెట్టేసి రకరకాలుగా వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి ఎంతగా సాతానుడు డైవర్షన్ తీసుకొచ్చాడో ఒకసారి గుర్తు చేసుకుందాం. అందుకే నిత్యము మనము పోరాడాలి, ప్రార్థించాలి, దేవునికి మొరపెట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితము క్రీస్తులో బలపడే విధంగా మనము ప్రార్థన చేయాలి. అలాగే మన తోటి సహోదరులు వారి యొక్క విశ్వాసము కూడా బలపడటానికి వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. కాబట్టి ఇంతటి ప్రార్థన, నిత్యము ప్రార్థన చేసే విషయము ఉండగా మనము అల్పమైన వాటి కొరకు, ఈ లోక సంబంధమైన ఈ యొక్క ప్రాస్పరిటీ కొరకు వాటి కొరకే నిత్యము ప్రార్థన చేసే వరంగా మనము సెకండరీకి ప్రాధాన్యత ఇస్తుంది. ద ప్రైమరీ ఏంటనే దాన్ని మనం గుర్తించకుండా మన తొలగిపోతున్న విశ్వాసాల నుంచి తొలగిపోవటానికి ఎన్నో మన చుట్టూ కనపడుతున్నాయి అనేది మనం గ్రహించకుండా ఈ అల్పమైన వాటికి మాత్రమే మనం ఆ దేవునికి మొరపెట్టుకోవటం వంటి నిత్యం ప్రార్థన చేయటం ఒక విషయము, మన కుటుంబంలో ఒక విషయం కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ ఉందాము అని అంటే అది తప్పని కాదు, కానీ బట్ అది సెకండరీ. ఒకసారి ప్రభు పాదాల చెంత మనం ప్రార్థించినప్పుడు ప్రభు సన్నిధికి మన విన్నపం చేర్చబడతా ఉన్నది. తగిన సమయంలో ఆయన మనకు ఇస్తాడు. ఈ భూమి మీద మనము తలగా ఉండాలని ప్రభు కోరుకుంటాడు. కాబట్టి మనకెక్కడ పోరాటం ఉన్నది అంటే సాతానుతో ఉన్న ఈ పోరాటం. దేవుని యందు మనం కలిగిన విశ్వాసమును జల్లెడ పడతా ఉంటాడు కనుక అందుకనే మనం చక్కగా పోరాడుతూ సాతాను యొక్క పోరాటంలో మనం విజయం పొందటానికి మనకు యేసయ్య ఉన్నారు. ఆయన మీదనే మనం ఆధారపడాలి. ఆయన దగ్గర మనంతటా మనం శక్తిమంతులము కాదు. నేను బలమైన వాడిని, నేను పోరాడగలుగుతానని అనుకోవటం పొరపాటు అవుతుంది. ప్రార్థన ద్వారా మాత్రమే మనకు విజయం లభిస్తుంది అన్న విషయాన్ని, ఈ సత్యాన్ని మనం గ్రహించుకొని పరిపూర్ణమైన విశ్వాసంలో నిలబడటానికి, సాతాన్ని ఎదిరించే శక్తిమంతులముగా ఉండటానికి ప్రభు సన్నిధిలో నిత్యము మనం ప్రార్థన చేసి మన ప్రార్థనలో ఇవే ఉండాలి అనే దాన్ని మనం తప్పనిసరిగా కలిగి ఉందాం. ఈ మన మన ప్రార్థనలో ఎల్లప్పుడూ మనకు అది కావాలి ఇది కావాలని చేసే ప్రార్థన, దానికి అంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అవన్నీ మన ప్రభువుకు తెలుసు కాబట్టి. యేసయ్య చెప్పారు అన్నమాట, మీరు నా రాజ్యమును నీతిని మొదట వెదకండి, అవన్నీ మీకు ఇవ్వబడతాయి అంటున్నారు. మన విషయాలు తెలియని ప్రభువు కాదు. మనకేంటంటే మనం చాలాసార్లు ఇక్కడే మనలో వెనకంజ వేస్తాం, వెనకబడిపోతుంటాం. మన విషయాలన్నీ ప్రభువుకు తెలుసు. మనం ఎలా నడుచుకుంటున్నాము, మనకేమి కావాలి అన్నిటిని ఇస్తాడు.
వాటితో తృప్తి పడటం అనేది లేకపోవటం వల్లనే మనము ఎక్కడికెక్కడికో అంటే ఇంకొక పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మనకి ఇంకేదో వచ్చేస్తుంది అని చెప్పి ఆ వ్యక్తి మీద ఆధారపడతాం, మనిషి మీద ఆధారపడతాం. అది మనం తెలుసుకోలేకపోతున్నాం. నీ నీ మన ప్రార్థన చాలా విచారించదగ్గ విషయం ఒకటి చెప్తానండి. ఏంటంటే ఒక నాకు బలహీనత ఏర్పడింది. ప్రభు స్వస్థపరచువాడు కదా! నా ప్రార్థన ఎట్లా ఉండాలి? ప్రభువా నన్ను స్వస్థపరచు ప్రభువా. నా కుటుంబం, నా భార్య బాగాలేదు, పిల్లలకు బాగాలేదు. ప్రభువా నా భార్యకి బాగాలేదు, ప్రార్థన చేస్తున్నాను తండ్రి స్వస్థపరచు. బిడ్డలకు బాగాలేదు. మా ఇంట్లో అదే జరుగుతుంది. మా పిల్లలు కూడా మా కొరకు ప్రార్థన చేస్తారు. మేము ఎప్పుడన్నా బలహీనపడితే వెంటనే మా బిడ్డలు ప్రార్థన చేస్తారు. మేము మా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. మా సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాం. కానీ మనము చేసే ప్రార్థన, విశ్వాసంతో చేసే ఈ ప్రార్థన ఇది కాకుండా మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాం చూశారు. అంటే మనం ఎక్కడో స్క్రీన్ మీద ఎవరిదో ఫోన్ నెంబర్ చూసి వెంటనే వాళ్ళకి కాల్ చేసి మీరు మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా, మేము బాగా బలహీనంగా ఉన్నాము అని చెప్పటం ద్వారా ఏంటంటే మనకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి. ఏంటంటే ఆ వ్యక్తి మీద మనం ఆధారపడుతుంది. మన విశ్వాసాన్ని ఇంప్రూవ్ చేసుకోకుండా, మన విశ్వాసాన్ని బలపరుచుకోకుండా ప్రభు ఏమన్నారంటే ప్రభు మీద మనకు ఎటువంటిది విశ్వాసం కలగాలి? ఆయన ఈ కొండను చూచి మీరు సముద్రంలో పడాలి అన్నాం. అంటే ప్రభు అంత సామర్థ్యం కలిగిన వాడు, అంత గొప్పవాడు ఆయన, అంత శక్తిమంతుడు. ఆయన నోటి మాట వలన ఆ చెట్టు, అంజూరపు చెట్టు ఎప్పుడైతే వాడిపోయిందో ఆ, వారు ఇంత త్వరగా వాడిపోయిందా అని అంటే ఆయన నోటి మాటకు అంత అంత శక్తి ఉన్నది. కాబట్టి ఆయన ప్రభు అన్నారు, మీరు ఆవగింజంత విశ్వాసం ఉంచితే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది. ఆయన అంత సామర్థ్యం కలిగిన వాడు. ఈ కొండ ఎక్కడికి కదిలిద్దండి? మన వల్ల కాదు. కానీ ఆయన చేయగలుగుతాడు. ఆయన అంతటి సామర్థ్యం కలిగిన వాడన్న విశ్వాసం మనకు కలగాలి. కాబట్టి మనం మనకు ఎవరికైనా బాగోలేదనుకుంటే మనమే ప్రార్థన చేసుకోవాలి. ఎంతకాలం ఉంటుందండి ఈ శరీరానికి ఉన్న ఈ శరీరం అంత ఎంతకాలం జీవిస్తాం మనము? ఈ శరీరానికి వచ్చే వ్యాధికి మనం విశ్వాసి తల్లడిల్లిపోతున్నాడు అసలు. ఎక్కడికెక్కడికో వెళ్ళి స్వస్థత ప్రార్థనలని అనగానే మనం అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం కదా. ప్రియులారా, మనం ఒకవేళ మనం కాకపోయినా ఎవరైనా అటువంటి జరుగుతూ ఉంటే తప్పనిసరిగా మనం వారిని విశ్వాసం బలపరచడానికి ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క శిలువ మానము పునరుత్థానము ఈ సత్య సువార్త ప్రకటించబడకుండా సాతానుడు ఎంత పోరాడుతున్నాడో చూడండి. మనతో పోరాటే సంఘంతో పోరాడుతున్నాడు. ఈ పోరాటంలో మనకు విజయం లభించాలి. అంటే ప్రాస్పెరిటీ థియాలజీ మీద మనకు విజయం లభించాలి. వీటన్నిటి మీద మనకు విజయం లభించాలని మనం ప్రార్థన చేయాలి. నిత్యము మనం ప్రార్థన చేయాలి. సాతాను విజయం పొందటానికి వీల్లేదు. మనమే సంఘం విజయం పొందాలి. అద్భుతమైన విజయం ప్రభు సంఘానికి ఇస్తాడు. ప్రభు వచ్చే సమయానికి సంఘం ఆయన సన్నిధికి చేర్చబడుతుంది. సంఘమును సమకూర్చుకోవడానికి ఆయన ఈ లోకానికి రానై ఉన్నాడు. కాబట్టి ఆయన వస్తూ ఉన్నాడు. వచ్చే సమయానికి అనేక ఆత్మలు రక్షింపబడటానికి మనము సిద్ధపడాలి. ఈనాడు భారతదేశంలో స్వార్థ ద్వారాలు మూయబడుతూ ఉన్నాయి. కొందరు చేసిన వాటి వలన స్వార్థ ద్వారాలు మూయబడతా ఉన్నాయి. అందుకని మనం ప్రార్థన చేయాలి. సాతాను కూడా దాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నాడు. తెలియని యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యి రకరకాలుగా చేస్తూ సాతానుకు అవకాశం ఇచ్చారు. కాబట్టి సాతాను స్వార్థ ద్వారాలు మూయటానికి భారతదేశంలో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి మన దేశంలో. కాబట్టి మనం అందరూ కూడా మనకు విజయం లభించాలి, సంఘమునకు విజయం లభించాలి. ఇది మన పట్టుదల. అంటే నిత్యం మనం ప్రార్థన చేద్దాము. అటువంటి ప్రార్థన చేయటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకందరికీ సహాయం దయచేయునుగాక. ఆమేన్. నాకు అవకాశం కలగజేసిన బ్రదర్ రత్నాకర్ గారికి మరోసారి నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నేను నా యొక్క సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు అండి. మేమందరం కూడా దీవించబడ్డాం. మరి మీ యొక్క హృదయ భారము మరి పంచుకున్నారు వాక్యపు వెలుగులోని. నిజమే, మరి ఒక ఒరిజినల్ ఏంటి అన్నది కనీసం గాల్లో అన్నా వినపడుతూ ఉండాలి మనకి. మరి అయ్యగారు చెప్పిన మాటలు మనల్ని ఆలోచింపచేయాలని నేను ప్రభు పేరిట ప్రోత్సహిస్తా ఉన్నాను. మనకి యాక్చువల్గా కొద్దిగా ముందే ముగించారు పాస్టర్ గారు. కొద్దిగా సమయం ఉంది. మీలో ఎవరైనా ప్రేరేపింపబడిన వాళ్ళు అయ్యగారు చెప్పిన వాక్యం మీద ఏదైనా ఒక తలంపులు పంచుకుంటే బాగుంటుంది. ఒక నిమిషం 2 నిమిషాలకు మించకుండా దయచేసి మీ రెస్పాన్స్ లేదా మీ తలంపులు
పంచుకోవచ్చు. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని పంచుకోండి. మరి పాస్టర్ గారు ఆ, ఒక బలమైన తలంపు ఇచ్చారు. ఏంటంటే ఈ ప్రాస్పారిటీ థియాలజీ నుంచి మనము విడిపించబడాలి. ఎంత మంచి మాట చూడండి. అభివృద్ధి అభివృద్ధి, యాక్చువల్గా దేవుడు మనల్ని అభివృద్ధి చేయాలనే కదా పిలిచారు. దానికి మనం ప్రయాసపడిన అవసరం లేదు. పరిగెత్ నువ్వు ప్రయాసపడినంత మాత్రాన ఎక్కువ అవదు, ప్రయాసపడకుండా ఉన్నంత మాత్రాన తక్కువ అవదు. కానీ ఈరోజు ఒక మాట అన్నారు, యేసు ప్రభు శిలువని, ఆయన పునరుద్ధానాన్ని కింద పడేశారు, దాన్ని ఎవరు పట్టించుకుంటలేదు, దాన్ని ఎవరు చెప్పట్లేదని. అది ఎంత సత్యం కదండి. ఈ రోజుల్లో గిఫ్ట్స్ని హైలైట్ చేసేస్తా ఉన్నారు, పరిశుద్ధాత్మ వరాలని. మరి మనం గమనించినట్లయితే 6 లక్షల మందిని మోషే నడిపించినప్పుడు ఇద్దరే వెళ్ళారు వాగ్దాన భూమిలోకి. అంటే 3 లక్షల మందికి ఒకళ్ళు వెళ్ళారు వాగ్దాన భూమిలోకి. రేషియో చూడండి ఎలా ఉందో. మరి మనలో కూడా విశ్వాసుల్లో ఈరోజు నూతన నిబంధన విశ్వాసులుగా పరలోకానికి ఎంతమంది వెళ్తామంటే, అది నిజంగా నిన్న కూడా చెప్పారు ఆ మేడం, అందరూ ఆటోమేటిక్గా వెళ్తే అది అయ్యే పని కాదండి. మరి ముఖ్యంగా మనకి గిఫ్ట్స్ ఆపరేట్ చేసేవాళ్ళు, ప్రాఫెసీ గిఫ్ట్ అవ్వచ్చు, హీలింగ్స్ అవ్వచ్చు, మరి ఎంత ప్రభు కొరకు ప్రభువుని హెచ్చిస్తూ. మరి నేను బిల్లీ గ్రహాం గారి గురించి విన్నాను. ఆయన మెమోరియల్ సర్వీస్ పెట్టినప్పుడు వాళ్ళ సొంత కొడుకే అరేంజ్ చేశాడు. ఆయన అన్నాడంట, టూ మచ్ ఆఫ్ బిల్లీ గ్రహాం, ఎవ్రీవేర్ నా పేరే వినిపిస్తా ఉంది, యేసు ప్రభు పేరు వినిపించడం లేదని ఆయన విసుక్కున్నాడంట ఆ రోజు. ఆయనకి కుడివైపున మరి అమెరికా అధ్యక్షులు కూర్చొని ఉన్నారు, ఎడమవైపున గనులైన వారు కూర్చొని ఉన్నారు. ఏం పట్టించుకుంటలేదు ఆయన. ఆయన కావాల్సింది ఏంటంటే ప్రభువు నామం హెచ్చించబడటం లేదు ఆ మీటింగ్లో. ఆయన విసుక్కున్నాడంట, టూ మచ్ ఆఫ్ బిల్లీ గ్రహాం అని. సో టూ మచ్ ఆఫ్ మై నేమా, టూ మచ్ ఆఫ్ ప్రాస్టర్, ఎవరైనా ఇవాంజలిస్ట్, దేవుని సేవకుల నేమ్ ఎక్కువైపోతాం. నిజంగా నీలో విశ్వాసం ఉందని ఈరోజు సార్ జ్ఞాపకం చేశారు. నువ్వు ఒక విశ్వాసివి, నీకు శక్తి ఉంది. నువ్వు నీ ప్రార్థన డైరెక్ట్గా మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీ ప్రార్థన మరి దేవుడు వినటానికి, ఈ ఉపమానం లూకా 8:18 మనం విన్నాం. మరి నీవు మొరపెడితే నీ ప్రార్థన, మరి ముఖ్యంగా పరిశుద్ధాత్ముడిచ్చే ప్రార్థన నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించే విశ్వాసవి నువ్వు. కనుక అటు ఇటు పరిగెత్తకుండా నీ విశ్వాసాన్ని బలపరుచుకోవాల్సిన సమయం ఇది. మరి యేసుక్రీస్తు నామము ప్రతి శాపం నుంచి మనల్ని విడిపిస్తుంది. భయంకరమైన శాపగ్రస్త స్థితి నుంచి మనల్ని విడిపించగలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇట్లాంటి మంచి, నిజంగా ప్రవచనం అంటే ఇదేనండి. ఈరోజు మనం విన్నదే ప్రవచనం. ఎందుకంటే గాల్లో అన్న కనీసం ఉండాలి ఒరిజినల్ కంటెంట్ ఏంటి, అసలు ఒరిజినల్ ఏంటి అన్నది కనీసం గాల్లో అన్న ఉండాలా. ఈరోజు సందేశం మరి దయచేసి క్షమించండి, నేనే మాట్లాడుతూ ఉన్నాను. ఎవరైనా ఒక్క నిమిషం, మనకి 6:15 అయిందండి, 6:14 అయింది. ఒక 10 ప్రైజ్ నిమిషాలు లార్డ్ టైం ఉంది. బ్రదర్. పాస్టర్ గారు చెప్పండి. ఈ హీలింగ్ ప్రీచర్స్, మళ్ళీ ఈ ప్రాస్పెరిటీ ప్రీచింగ్స్, ఇవన్నీ కూడా కేవలం ఈ భూలోకంలో బ్రతక నేర్చినటువంటి వాళ్ళు చేసేది. మనోనేత్రము తెరవబడితే, దేవుడు ఒక మనిషి యొక్క మనోనేత్రం తెరిస్తే తప్పకుండా సత్యమును గురించే సువార్త ప్రకటిస్తారే తప్ప ఈ రెండు రకాలైనటువంటి బేస్మెంట్లు మాత్రం ఉండవని బైబిల్ ద్వారా మనం గ్రహించుకోవాలని నా అభిప్రాయం. ఓకే బ్రదర్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. నిజమే, మనోనేత్రములు వెలిగించిన వాళ్ళు డిఫరెంట్గానే ఉంటారు, వెలిగించబడాలి. అవును. నిజమేనండి, అది మంచి పాయింట్ చెప్పారు పాస్టర్ గారు. పాస్టర్ తోట బాలస్వామి గారు, మన సహోదరి రాణి వెన్న సిస్టర్ గారి భర్త గారు, వారు సంఘ పరిచర్య చేస్తూ ఉన్నారు. బ్రదర్, మీ ఊరి పేరేంటండి అది పాస్టర్ గారు? ఏదరండి, ఏదరా, నూజివీడి దగ్గర. నూజివీడి దగ్గర ఈదర. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. అవునండి. మరి ఓకే, ఇంకా ఎవరైనా సరే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. పాస్టర్ తోట బాలస్వామి గారు, థ్యాంక్ వందనాలండి. వందనాలు. మరి ఇంకెవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చండి, సమయం ఉంది. మీ తలంపులు, ఇంకా పాస్టర్ గారు ఈరోజు వాక్య పరిచర్యలో మీరు ఏదైనా మీరు రెస్పాండ్ అవ్వటం కానీ, ఇంకా ఏదైనా
ఒక తలంపు పంచుకోవడం కానీ మీరు చేయొచ్చు. ఈ విశ్వాసము కూడా ఇట్లాంటి బోధలు వినడానికి ఇష్టపడట్లేదన్నమాట. వాటికే మొగ్గు చూపుతున్నారు, వాక్యం తెలిసి కూడా కొంతమంది. అట్లాంటి విశ్వాసులు అనబడినటువంటి వాళ్ళు భూ సంబంధమైనటువంటి విషయాల మీదనే ఆసక్తి చూపుతారు కాబట్టి అది అంతే, వారు దాని కొరకే నియమింపబడ్డారని మనం గ్రహించుకోవడం అంతే. ఝాన్సీ. ఓకే అండి. ఓకే, అవునమ్మా. సత్యం చెప్తే సత్యం ఏం చేస్తుందంటే మనిషిని కదిలిస్తూ ఉంటుంది కదా, అసౌకర్యానికి గురి చేస్తుంది. కాబట్టి అంత ఈజీగా వినటానికి ఇష్టపడరు. ప్రైజ్ లార్డ్ సార్. అయ్యగారు, ప్రైజ్ లార్డ్ పాస్టర్. యాకోబు పత్రికలో ఒక మాట ఉన్నదండి, మీకు శోధనలు సంభవించినప్పుడు శోధనలను దేని నుంచి మీ భోగెచ్చల వల్లనే కదా అని చెప్పి అదే యాకోబు పత్రికలో ఒకవేళ మీకు శోధనలు సంభవించిన అది దేవుని మీద మీరు నేరములు మోపకుడి, మీ శోధనలకు ఆయనకు ఏ విధమైన సంబంధం లేదని యాకోబు పత్రికలో చెప్తున్నాడు సార్. ఈ సాతానుడు శోధన అయ్యగారు చెప్పినట్టుగా ప్రతి అడుగడుగున సాతానుడు ప్రయాణంలో ఉన్నను, వాక్య పరిచర్యలోను, సువార్త పరిచర్యలోను, సేవకుడు బయలుదేరినప్పుడు ప్రతి అడుగడుగున మరి సాతానుడు, అది ముఖ్యంగా మనము ప్రయాణంలో అడుగడుగున నేను చూశాను సార్. నేను బైక్ తీసుకొని సువార్తకి బయటికి వెళ్ళిన సమయంలో నేను నేను చాలా గమనిస్తుంటాను. ఆ ట్రాఫిక్ లోనే ఎంత ఆవేశము, ఎంత కోపము, ఎంత వస్తుంటుందంటే అడుగడుగుకి అడ్డమే, అడుగడుగున వస్తూనే ఉంటారు. కానీ వాటిని ఒక పెద్ద పోరాటం అయిపోయింది. ఆ ప్రయాణమే పెద్ద పోరాటంతో కూడిన అయిపోయింది. ఇట్లా సాతానుడు చాలా బలమైనటువంటి కార్యములు చేస్తున్నాడు సార్. మరి మనము రెండు పోరాటాలు, ఒక సాతానుతో ఒకవైపు పోరాడాలి, ఈ లోకముతో ఒకవైపు పోరాడాలి. ఈ పోరాటం అనేది ఇది దేవుని యొక్క ఆయన బ్లెస్సింగ్ మన వెంట ఉంది కాబట్టి అలాగే సాగిపోతుంది. అయ్యగారు చెప్పినట్టుగా తప్పకుండా దేవుడు ఇంకా మనకు బలము, శక్తి చాలా అవసరము, ప్రార్థన శక్తి చాలా అవసరము. సార్ చెప్పినట్టుగా మేము జయించాలంటే అత్యధికంగా దేవుని ప్రార్థనలు ఉండడమే చాలా ప్రాముఖ్యమైన విషయం. థ్యాంక్ యూ పాస్టర్. థ్యాంక్ యూ సార్. పాస్టర్ కాలేబ్ గారు ఫ్రమ్ బళ్ళారి. థ్యాంక్ యూ పాస్టర్. ఇంకెవరైనా ఒక్కళ్ళు సమయం తీసుకోండి. మురళీబాబాయ్ గారు అన్మ్యూట్ చేసుకున్నారు. ఓకే, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. శాస్త్రి గారు చాలా గొప్ప వ్యక్తి. వారి నిస్వార్థ సేవకులు నాకు తెలిసినంత వరకు. వారి పరిచర్యను కరులారు చూసిన వాడిని. ఆయనతో నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఆయన ఎప్పుడు కూడా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అండి. ఏదైనా ఉంటే కరెక్ట్గా చెప్పేస్తారు. మంచి వర్తమానం అందించారు. ఈ దినాల్లో ఎలా ఉన్నారంటే ప్రాస్పరిటీ స్వార్థ కోసం ఎగ్గబడేవాళ్ళలాగా ఉన్నారు. కానీ యేసుప్రభు యొక్క శిలువ మరణాల గురించి, పునరుద్ధానాల గురించి ప్రకటించే వాళ్ళు కొద్దు అయిపోయారు. చాలా తప్పు. ప్రభు ఏం చెప్పాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వలోకానికి సువార్తను ప్రకటించండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇస్తూ అన్నాడు. ఆ సువార్తను ప్రకటించేవారు చాలా మంది కరువైపోయారు ఈ దినాల్లో. అలాంటి దినాల్లో మరి శాస్త్రి గారు నిలబడ్డారు. 50 సంఘాలను స్థాపించుకోగలిగారు ఆయన. ప్రతి పాస్ గారిని కూడా ఆయన నా క్రింద పని చేస్తున్నారటువంటి ఆలోచన లేదు. తన సొంత మనుషుల్లాగా, తన ఇంట్లో బిడ్డల్లాగా చూస్తూ ఉంటారు. అందుని బట్టి శాస్త్రి గారు అంటే చాలా ఇష్టం నాకు. వారు ఈ దినం మన మధ్యకి రావడం చాలా ఆశీర్వాదకరం నేను భావిస్తున్నాను. అయితే అయ్యగారు చెప్పారు, వాక్యం చెప్పారు కదా, మాటికి గోజారు అడిగితే ఎంత దుర్మార్గుడైనా కూడా కనికరిస్తాడు అన్నటువంటి సత్యాన్ని మనం గమనించాలి.
చాలా మంది మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం, వెంటనే సమాధానం రాలేదని దేవుని విడిచిపెడతాం. ఆమె అయితే విసుగలేదండి, మాటి మాటికి అడిగింది అడిగింది అడిగింది. ఆ యొక్క కఠిన హృదయాన్ని కూడా మార్చింది. ఆయన ఏం ఆలోచించాడు, ఒక్కసారి వింటే పోలేదా అన్నటువంటి ఆలోచన చేశాడు. మరి ఒక కఠినుడినే మార్చగలిగింది మనం అడగటం అనేది. కనుక ఆ ప్రభు ఏం చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడిన, వెతుకుడి మీకు దొరుకున్న, తట్టుడి మీకు తీయబడిన అన్నాడు. కనుక మనం అడిగేవారుగానే ఉండాలి. ఆయన ఎప్పుడు ఇస్తాడో తెలియదు, తప్పకుండా ఇస్తాడు. దానికోసం మనం నిరీక్షించేవారుగా ఉండాలి. మరి అయ్యగారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. వారు ఈ దినం వారు ఈ జూమ్లో ఉండడం చాలా ఆనందకరంగా ఉంది నాకు. ఇంకొక పోలిక చెప్తానండి. సురేష్ బాబు గారిని చూసిన, శాస్త్రి గారిని చూసిన ఒకేలాగుంటారు. సొంత నాకు అదే అన్నదమ్ములంటే నాకు కదా అదే కదయ్యా. అన్న. అవునండి. ఒక్కసారి సురేష్ బాబు గారు ఉన్నట్లయితే ఒకసారి మీరు వీడియోలో కనిపించండి, శాస్త్రి గారి పక్కన మేము చూసుకుంటాం. ఇద్దరు సొంత అన్నలాగే ఉంటారు. ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ చెప్పే విధానం కానీ. కనుక మంచి సేవకులను పరిచయం చేసే విధానం చాలా సంతోషంగా ఉంది. అయితే 3 సోదరుల దేవుడు అధిగమించిన తర్వాతనే ఆయన సువార్త పరిచయం చేశాడు యేసు ప్రభు వారు కదండి. యోహాను గారి యుద్ధంలో బాప్తిసం ఇస్తున్నాడు. ప్రభు నెమ్మదిగా అడుగు వేసుకుంటూ వస్తుంటే ఆయన ఏమన్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రభువును సంబోధించాడు. ప్రభు అక్కడికి వచ్చిన తర్వాత యోహాను గారు నివారింపు చూశాడు. కానీ అయ్యా, ఇప్పుడు నువ్వు బాప్తిసం నీతి యావత్తు నేను ఆ విషయం ఇలాగ జరగాలి, నువ్వు నేను తీసుకుంటాను అన్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత 3 రకాల శోధనలు అధిగమించిన తర్వాత నేను స్వార్థ ప్రయాణానికి పూనుకున్నాడు. ఇది మొదలుకొని అందరూ అంతటా మారు మనస్సు పొందుడు అని స్వార్థాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినాల్లో మారు మనస్సు స్వార్థ లేదు, కానీ రాబడి సువార్తలు మనకు కనిపిస్తున్నాయి. కనుక మారు మనస్సు వార్త ప్రకటించమని ప్రభు చెప్పాడు. కనుక అది చేసేవారంగా మనం ఉండాలి. మంచి వర్తమానం ఇచ్చారు అయ్యగారికి నిండా వందనాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ జూమ్ కుడికిలో మరి సురేష్ బాబు గారు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ దినాల్లో చెప్పారు సురేష్ బాబు గారు, మరి కానా అద్భుతాన్ని చెప్పారు. అది ఇప్పటికీ నా మనసులో స్టాంప్ అయిపోయి ఉంది. మరి కానా అద్భుతంలో ప్రభు ఏం చేశాడు, ఆ అద్భుత విషయాలను చెప్పినప్పుడు మరి ఆ రాజమానులు ఒక్కొక్క రాజమాను గురించి చక్కని వివరణ ఇచ్చారు సురేష్ బాబు గారు. మరి వారు చెప్పిన ఆ మెసేజ్ ఇప్పుడు కూడా నా హృదయంలో నిలిచిపోయింది. కనుక ఇలాంటి మంచి సేవకుల్ని పరిచయం చేస్తున్న మరి బావి, నీకు దేవుడి దీవెనలు కలగాలని ఆశిస్తున్నానయ్య. ఇంకా ఈ జూమ్ కుడికి ఎప్పుడు ఆగిపోకూడదు బావి. జీవిత కాలం కొనసాగటానికి నువ్వు ప్రయాసపడాలి. ప్రభు చిత్తం అయితే నీవు ఒకసారి చేరాలు వస్తే ఒక 2 దినాల సభల్లో నీవు సురేష్ బాబు గారు ఇద్దరు మాట్లాడాలి. దానికోసం నేను ఏర్పాటు చేయాలని ఆశపడుతున్నాను. తప్పకుండా రావడానికి ప్రయత్నం చేయాలని మీ ఇరువురికి నేను విన్నవించుకుంటున్నాను. సరేనా? థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మాస్టర్ మురళీ బాబు అన్న ఫ్రమ్ చీరాల. మరి యాక్చువల్గా మురళీ బాబు అన్నే మరి రెవరెండ్ లూథర్ శాస్త్రి గారి కుటుంబాన్ని మనకు పరిచయం చేశారు. చాలాసార్లు చెప్పారు అన్న. మరి థ్యాంక్ యూ అన్న ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. యాక్చువల్గా నేను మీటింగ్లో మాట్లాడితే ఆ మీటింగ్ పెద్ద సక్సెస్ అవుదన్న. నేను పెద్ద స్పీకర్ని కాదు కాబట్టి సురేష్ బాబు గారు లాంటి వాళ్ళు అయితే బాగుంటుంది. ప్రార్థన చేద్దాం. నేను మీటింగ్స్లో పెద్ద అనుభవం లేదన్న నాకు. అయితే మరి ఈరోజు వాక్యం చెప్తూ పాస్టర్ గారు ఈరోజు సంఘము విధవరాళ్ళకి చెందింది అన్న మాట అన్నారు. మనం క్యాచ్ చేసామో లేదో. విధవరాళ్ళ ప్రార్థన వల్లే సంఘం ఉంది అని ఒక మాట అన్నారు. విధవరాల వల్ల నిజంగా సంఘం ఒకటే కాదు, అసలు చాలా ప్రపంచాలే ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రార్థన గొప్పది. మరి దేవునికి స్తోత్రం. మరి పాస్టర్ మురళీ బాబానికి కృతజ్ఞతలు తెలియజేసుకొనిచున్నానన్న. మరి మన జూమ్ వెనుక చాలా మంది ఉన్నారు. సురేష్ బాబు గారు, మరి రూపా సుహాసిని గారు, అలాగే మన కోర్ కమిటీ అందరూ, మరి ముఖ్యంగా జాన్సన్, అలాగే స్వరూప్ గారు, ఝాన్సీ గూడుపాటి గారు, వీళ్ళందరూ తలా దిక్కు నుంచి చేయబట్టే మనం చేయగలుగుతున్నాం. నేనైతే ఎప్పుడో
మొత్తం ఆపేసేవాడిని, ఎందుకంటే నేను చేయలేను కాబట్టి. సో మరి మార్నింగ్ 3 నుంచే మన ప్రార్థనా యోధులు, మన సిస్టర్స్ జాయిన్ అవుతా ఉన్నారు. మరి వీళ్ళందరూ చేయబట్టే ముందుకెళ్తుందన్న. మీ హృదయం ఎప్పుడు కూడా, నేను ఎప్పుడు అనుకుంటాను, ఎప్పుడు జీవితాంతం కొనసాగాలని ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ అన్న, పాస్టర్ మురళీబాబు అన్న. మరి ముగించుకుందామండి. 26 అయింది, 6:26. మరి ప్రసీద సిస్టర్ గారు యూజువల్గా సందేశంలో హైలైట్స్ చెప్పి ముగిస్తారు. మరి ప్రసీద గారు, అమ్మ మీరు తీసుకుంటారా, ఝాన్సీ గారు తీసుకుంటారా? ఝాన్సీ గారికి ఇవ్వండి బ్రదర్. కానీ నేను ఏదైనా కామెంట్ చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి అమ్మా, చెప్పండి. ఏంటంటే బ్రదర్, మనకు అపవాదితో నిరంతరం జరిగే పోరాటంలో మన ప్రభువు మీద మనం ఆధారపడాలి. అప్పుడే మనం విజయం పొందుతాం. మన విశ్వాసం మనం బలపడే కొలది మనం నిత్యం ప్రార్థన చేయాలి. ఇతరుల విశ్వాసాన్ని స్థిరపరచాలి. ఆయన రెండవ రాకడ వరకు మన సంఘం సిద్ధపడాలి. అయితే మనము మాటి మాటికి అడిగినా సరే దేవుని చిత్తంలో లేకపోతే ఆయన మనకు ఇవ్వడది. ఎందుకంటే మనము డేవిడ్ విషయంలో చూస్తే బత్షెబాతో పాపం చేసినప్పుడు వాళ్ళ బిడ్డ కోసము ఉపవాస ప్రార్థన చేసినా సరే దేవుడు ఆలకించలేదు. అంటే మనము పాపంలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. ముందు మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. కానీ ప్రభు సిలువకు వెళ్లే ముందు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని 3 సార్లు ప్రార్థన చేసినా యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడైనా వినలేదు. ఎందుకంటే ఆ ప్రార్థన ఆలకించినట్లయితే మన సర్వమానవాళికి రక్షణ లేదు. కాబట్టి మనం చేసే ప్రార్థన దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండాలి. మనము దేవునికి విధేయులంగా ఉండాలి అని అనుకుంటున్నాను బ్రదర్. 100% కరెక్ట్ అమ్మా. ఒకసారి మన చిల్డ్రన్ హోమ్లో ఒక పిల్లవాడు వాడిని ఇంకోటి కొట్టాడనమాట. ఇంకొకడు వీడిని కొట్టాడు. వీడేం ప్రార్థన చేస్తాడు తెలుసా? యేసయ్యా వాడికి గజ్జొచ్చేటట్టు చేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. మాకెందుకు వినపడింది, వీడేం ప్రార్థన చేస్తున్నాడు, వాడికి గజ్జొచ్చేటట్టు చేయమంటున్నాడు. నిజంగా దేవుడు అన్ని ప్రార్థనలు వింటే మనం ఇంతే సంగతులు. కనుక దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు దేవుడు తప్పకుండా వింటారు. నాకు చాలా సంతోషం కలిగజేసే పాయింట్ ఇది. ఎందుకంటే చాలా మంది ప్రార్థనలు చేస్తుంటారు కానీ దేవుడు అన్ని వినడు. పరలోకంలో ఫిల్టర్స్ ఉంటాయి అనిపిస్తుంది నాకు. దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలే దేవుడు అంగీకరించి అనుగ్రహిస్తాడు. ఈ పాయింట్ ఈ రోజుల్లో ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదమ్మా. కమాండ్ చేస్తున్నారు, ఇది జరగాలి, అది జరగాలి. దేవుడు ఎన్ని పట్టించుకోడు అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం. మరి ముగించుకుందామండి. ఓవర్ టు సిస్టర్ ఝాన్సీ గూడపాటి గారు ప్లీజ్. థ్యాంక్ యూ అన్న. మరి ఈరోజు శాస్త్రి గారు చెప్పిన ఆ లూకాసు వార్త 18వ అధ్యాయం 1-8 వచనాల్లో ఆ విధురాలి ప్రార్థన ఉపమానం నుండి మనకు చాలా విషయాలు అర్థమయ్యేటట్లు చెప్పారండి. ఎక్కడి నుండి ప్రార్థించినా, ఎన్నిసార్లు ప్రార్థించినా యేసు నామంలో ఆయన అన్ని ఆలకిస్తాడని, మరి దేవుడు తాను ఏర్పరచుకున్న వారి దివారాత్రులు మొరపెడితే ఖచ్చితంగా ఆయన ఒక్కడ మనకు ప్రతివాదిగా ఉండి మన ప్రార్థన ఆలకిస్తాడని జ్ఞాపకం చేశారు. మనం నిత్యం ప్రార్థన చేయటానికి కారణం ఏంటంటే అపవాది మన మీద ఎప్పుడు దాడి చేస్తూ ఉంటాడు కాబట్టి మనం నిత్యం ప్రార్థన చేయాలని. అపవాది మన మీద ఎప్పుడు నేరారోపణ చేస్తూనే ఉంటాడు. మరి మనం విజయం పొందటానికి దేవుడు కూడా మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. మరి సాతాను యేసుతో పోరాడిన విధానాన్ని గురించి చాలా చక్కగా వివరించారు. మరి ఎప్పుడు కూడా అంతిమ విజయం దేవునిదే. మరి సాతాను ఉద్దేశం ఎప్పుడు ఒకటేనండి అని చెప్పారు. దేవుని మాట ఎవ్వరూ వినకూడదు, కానీ మనం దేవుని మాట వినేవారంగా ఉండాలని, ఆయన మీదే ఆధారపడే వారంగా ఉండాలని శాస్త్రి గారు చక్కగా చెప్పారండి. మరి దేవుని మీద మనం విశ్వాసం ఉంచకుండా సాతాను ఎప్పుడు మనతో పోరాడుతూ ఉంటాడని, సాతాను మీద మనం విజయం పొందాలంటే మనం నిత్యం ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. యేసు ప్రభు కూడా ప్రార్థన చేసిన 2 సందర్భాలు జ్ఞాపకం చేశారు. దుష్టుల చేతిలో నుంచి తన వారిని కాపాడమని, అట్లాగే జల్లెడ పడుతున్నాడు మిమ్మల్ని, నేను మీకోసం ప్రార్థన చేస్తానని పేతురుతో చెప్పిన మాటలు. మరి ఈ రోజుల్లో మరి ప్రజలు దేవుని దగ్గరకు నడిపించడానికి బదులు సేవకులు మనుషుల దగ్గరికి నడిపించేవారుగా ఉంటున్నారని జ్ఞాపకం చేశారు. మరి మనుషులు సత్యం వైపు తిరగట్లేదు, కానీ
అద్భుతాలు వీటి వైపు తిరుగుతున్నారని జ్ఞాపకం చేశారు. కానీ నిజమైన క్రైస్తవుడు క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాన్ని ప్రకటించే బాధ్యత మనదని జ్ఞాపకం చేశారు. దానికోసం మనం ప్రార్థన చేయాలి, పోరాడాలి. అల్పమైన వాటి కోసం మనం పోరాడకూడదండి. ఆత్మ సంబంధమైన విషయాల కోసం మనం వాటికి ప్రాధాన్యత ఇచ్చే వరంగా ఉండాలని గుర్తు చేశారు. చివరిగా మరి ప్రభు మీద ఆధారపడుతున్నామా, వ్యక్తుల మీద ఆధారపడుతున్నామా అని ముగించారు. మరి చాలా చక్కని వర్తమానాన్ని అందించిన శాస్త్రి గారికి మన వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి ఇట్లాంటి వర్తమానాలు ఈ రోజుల్లో మనం వినట్లేదు, అవి వినటానికి కూడా జనాలకి ఇష్టం ఉండట్లేదు. కానీ దేవుడు చక్కగా వాడుకున్న విధానం బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన రక్షగా మీ బంగారు పదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మా దేవ, ఈ ఉదయకాల వేళలో మేమందరం కలిసిమెలిసి మీ పాద సన్నిధికి రావడానికి, మాటలు వినటానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినం మీరు ప్రేమించిన మీ దీని ఆస్తులు శాస్త్రి గారిని నిలబెట్టుకున్నారు. వారి ద్వారా చక్కని వర్తమానం మాకు ఇచ్చిన రీతిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామైనా. శాస్త్రి గారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని, వారి భార్యని, వారి సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి. భారం కలిగి మీ సేవలు ముందుకు సాగుతున్నటువంటి మీ దీనదాసుల తండ్రి అభివృద్ధి పదంలో నడిపించండి. ఇంకానే ఆత్మలను రక్షించగలిగిన గొప్ప శక్తి సామర్థ్యం కలిగినటువంటి బోధకులుగా ఆయన వాడుకోమని ప్రార్థిస్తున్నాము నాయన. అలాగే నేను ఈ యొక్క జూమ్ కుడికిని ఏర్పాటు చేసి మా అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద నిలబెట్టినటువంటి భావిని బట్టి, భావికి సహకరిస్తున్నటువంటి తమ్ముడు స్వరూపుని బట్టి, జానస్తమును బట్టి, జానసమును బట్టి, ప్రసిద్ధమును బట్టి, అలాగే తేజాన్ని బట్టి కూడా మీ పాద సన్నిధికి వస్తున్నా. మా నాయన, మా దేవ కోరి కమిటీకి సభ్యులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారందరి ద్వారా జరుగుతున్నటువంటి ఈ కుడికను బలపరచండి, స్థిరపరచండి, జీవితకాలం కొనసాగటానికి సహాయం దయచేయండి. అయినా ఈ ప్లాట్ఫామ్ మీద అనేక మంది గొప్ప గొప్ప సేవకుల ద్వారా మేమునైనా హెచ్చరించబడిన వారమై మా జీవితాలను మార్చుకొని మీ వైపు చూడటానికి సహాయం చేస్తున్నటువంటి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామైనా. ఎంతమంది గొప్ప సేవకులను అయినా మీరు మాకు పరిచయం చేస్తున్నారు. వారి ద్వారా మేము ఆత్మీయంగా బలపడటానికి సహాయపడుతున్నారు. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సార్. అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా చెప్పగలిగిన జామి రఘుకర్ లాంటి అయ్యగారిని బట్టి కూడా మీ పాద సన్నిధికి వస్తున్నాం. వారు చెప్పే వర్తమానాల ద్వారా కూడా మేము ఎంతగానో ఆత్మీయంగా బలపరచబడుతున్నాం తండ్రి. ఈ జూమ్ గుడికి చేరిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి కలిగిన సమస్తాలను మీరు ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తున్నాం. మేమందరం కూడా మీ పరలోక రాజ్య వారసులు కావటానికి మమ్మల్ని ఆయుధపరచమని కూడా ప్రార్థిస్తున్నాము నాయన. మేము మరి ఒక ముఖ పరిచయాలు అయితే లేవు కానీ నాయన ఈ జూమ్ ద్వారా పేరు తీసుకోవటం కొంతమందితో ముఖ పరిచయాలు ఉన్నప్పటికీ కూడా తండ్రి మేమందరం ఒక కుటుంబంగా కలిసిమెలిసి మీ పాద సన్నిధికి వస్తున్నాం. మీ చిత్తాన్ని బయలుపరచండి. ఏదో దినం మేమందరం కలిసి ఒక ప్రాంతాన్ని వేదికగా చేసుకొని ఒక కుటుంబంగా చేరి ఆ దినం ప్రార్థనలో గడపడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ కార్యం మీరే జరిగించాలని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తం అయితే తండ్రి మరి మీరు కలిగిస్తారు, మాకు ఆ నమ్మకం ఉంది. శాస్త్రీయ గారి మందిరంలో మేమందరం కలుసుకోవటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయినా మా దేవ, మేమందరం కూడా కలిసిమెలిసి మరి చీరాలపట్నం వచ్చి చీరాలపట్నంలో శాస్త్రి గారి మందిరంలో కలిసిమెలిసి ఒక దినం మీ పాద సన్నిధిలో గడపడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే నీ కుడికిలో ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, ఒకరు శిలువలో తన ప్రాణాన్ని బలికి పెట్టిన మా ప్రభువును మీ ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ట ఉన్నతమైన నామాన్ని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయండి. వాళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమే నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరుకున్న మనకును సకల పరిశుద్ధులకును ఈ కుడికిని ఏర్పాటు చేసి నడిపిస్తున్నటువంటి భావికి కోరు కమిటీ వారికి సదాకాలం నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఆమేన్.
థ్యాంక్ యూ అయ్య గారు. ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వాక్యం అందించిన శాస్త్రి గారికి, అట్లాగే టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్న మరి తమ్ముడు జాన్సన్ కూడా ప్రత్యేక వందనాలండి. మరి జాన్సన్ ప్రతిరోజు వెంటనే అప్లోడ్ చేస్తున్నారు యూట్యూబ్ లో. దయచేసి మరొకసారి ఈ మెసేజెస్ మీరు వినాలని ఆశపడితే యూట్యూబ్ లో మీరు వినొచ్చండి. యూట్యూబ్ లోకి వెళ్ళి బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయండి. దయచేసి గమనించి మీరు మరొకసారి వినాల్సిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ అండి అందరికి, జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అన్న. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందామండి.